హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. ఫిఫ్త్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆదిత్య ఓం గారు అయితే బయటికి రావడం జరిగింది. సో లవ్ యూ ఆల్, మిస్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆదిత్య ఓం బయటికి రావాలి అంటే శేఖర్ భాష తనకు తానుగా బయటికి వెళ్ళాలి అనుకున్నాడు కాబట్టి ఆ వీక్ ఆదిత్య గారు సేవ్ అయ్యారు. అండ్ థర్డ్ వీక్ వచ్చేసి ఏం జరిగిందంటే నామినేషన్లో లేడు. ఫోర్త్ వీక్ చాలా 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 క్రూషియల్ అనమాట. సో ఆ వీక్ ఆ బిగ్ బాస్ ఆడియన్స్ అంతా కూడా ఒకటే పని పెట్టుకున్నారు, ఆపరేషన్ దుర్యోధన కాదు, ఆపరేషన్ సోనియా. సో ఎలాగైనా సోనియాని బయటికి పంపాలని వాళ్ళు ఒక కంకణం కట్టుకొని ఆపరేషన్ సోనియా అని ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని మొత్తానికి కష్టపడైతే ఆపరేషన్ సోనియా అప్పుడు సక్సెస్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అండ్ ఆ వీక్ సోనియా వల్ల ఆదిత్య ఓం గారు సేవ్ అయిపోయారు. బట్ ఇంకా ఫిఫ్త్ వీక్ అయితే తప్పించుకోలేరు, బయటకి రావాల్సిందే అని చెప్పేసి ఓట్లు అయితే తక్కువ పడ్డాయి. అండ్ నైనిక అండ్ ఆదిత్య ఓం ఇద్దరు కూడా లీస్ట్లో ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే సీక్రెట్ రూమ్లో పెడదాము, సీక్రెట్ రూమ్లో పెట్టి ఉంచుదాము, కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. బట్ కాకపోతే ఇప్పుడు సీక్రెట్ రూమ్లో పెట్టే వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చి సర్వైవ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. బట్ కాకపోతే ఆదిత్య ఓంని సీక్రెట్ రూమ్లో పెట్టినా కూడా మళ్ళీ ఎలిమినేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి సీక్రెట్ రూమ్లో పెట్టి కూడా అవకాశం లేదు. అండ్ నైనికని పెట్టినా కూడా ఎలిమినేట్ అయిపోద్ది. సో ఆబ్వియస్గా వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్లో ఉంచి లాభం లేదు. వీళ్ళకంటే మణికంఠనో, నిఖిల్నో, యష్మినో, సో వీళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టినా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుద్ది. బట్ వీళ్ళని ఇంట్రెస్టింగ్ క్రియేట్ కాదు కాబట్టి సో వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టలే. అయితే ఆపరేషన్ సోనియా ఏంటంటే సో చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సోనియా కంప్లీట్ చేసుకుని అందరూ కూడా ఒక గుడ్ వైబ్తో ఉన్నారు. బట్ ఆపరేషన్ సోనియా ఫెయిల్ అయ్యింది. సో ఆపరేషన్ సోనియా మళ్ళీ సోనియా అయితే రీఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. ఈ న్యూస్ వినగానే బిగ్ బాస్లో చాలామంది ఆడియన్స్కి అయితే చిరాకు, ఒక షాకింగ్గా ఉంటుంది. బట్ షాకింగ్గా ఉన్నా కూడా అదే ట్రూ. ఆ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రతిక ఏ విధంగా అయితే రీఎంట్రీ ఇచ్చిందో ఈసారి మనకు సోనియా కూడా రీఎంట్రీ ఇస్తుంది. బట్ కాకపోతే ఈ వీక్ కాదు, ఉంది బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్కి ఆడియన్స్ అంతా షాక్ అయిపోవాలి, అలాంటి ఒక ట్విస్ట్ ఉంది. అండ్ ఇక 8 vs 8 అయితే జరగబోతుంది మనకి బిగ్ బాస్ హౌస్లో. సో ఈసారి 8 vs 8 16 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ సగం డేస్ అయిపోయినాయి, ఇంకొక సగం డేసే ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబుల్ ఎలిమినేషన్స్ ఒక 3 డబుల్ ఎలిమినేషన్స్ అన్న ఉంటాయి, లేకపోతే మళ్ళీ ఇలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్న పెడతారు. సో అట్లా పెట్టి అయితే రన్ చేస్తారు, ఎందుకంటే మనకి లాస్ట్కి వచ్చే వరకు టాప్ 5 ఉండాలి కాబట్టి. సో అదైతే జరుగుద్ది. డబుల్ ఎలిమినేషన్స్ అంటే ఒక 3 డబుల్ ఎలిమినేషన్స్ అంటే శనివారం ఆదివారం అన్న పెట్టాలి, లేదంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారిని ఏ విధంగా అయితే బయటికి పంపాలి మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఇట్లా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్న పంపాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 16 కాదు 8 vs 8 ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యాక సోనియా ఎంట్రీ ఇస్తుంది. సో సోనియాని ఎంట్రీ ఇచ్చినాక ఆబ్వియస్గా సోనియాని మన ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరుండో వాళ్ళలో వేయరు. కొత్తగా హౌస్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళ టీంలో సోనియాని అయితే వేస్తారు. సో అప్పుడే గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోద్ది అనమాట. సో అప్పుడే టీఆర్పీ రేట్ కూడా పెరుగుద్ది కాబట్టి సో అట్లా సోనియా ఉంటే ఒక బజ్ కూడా క్రియేట్ అయ్యిద్ది కాబట్టి చూసి ఆడియన్స్ కూడా చిరాకు దొబ్బుద్ది కాబట్టి సోనియాని అయితే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారనమాట. గెట్ రెడీ ఫ్యాన్స్, సోనియా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బ్యాడ్ న్యూస్, రీఎంట్రీ ఉంటుంది, వచ్చేస్తుంది. సరే వచ్చినాక చూద్దాం ఇండివిజువల్గా ఆడుద్ది ఎట్లా ఆడుద్ది అయ్యిందా. కానీ ఆదిత్య ఓం గారు బయటికి వెళ్ళారు. సో అది జరిగింది ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్లో. అండ్ నైనిక కూడా బయటికి వెళ్ళొద్ది, నైనిక సండే బయటికి వెళ్ళొద్ది. సో ఇప్పుడైతే ఆదిత్య ఓం గారు వెళ్ళారు కాబట్టి సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట ఇది. అండ్ నిన్న జరిగిన టాస్క్లు ఏదైతే కంటెండర్ అంటే చీఫ్ టాస్క్లు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా నబీల్ అంటే ఇప్పుడు ఉన్న ఒకటే క్లాన్ ఉంటుంది, ఈ క్లాన్కి నబీల్ చీఫ్గా ఉంటాడు. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు ఎవరున్నో వాళ్ళకు ఒక టాస్క్ పెట్టి అందులో నుంచి ఒక చీఫ్ని అయితే తీసుకుంటారన్నమాట. సో అది గాయస్ ఆపరేషన్ సోనియా అయితే ఫెయిల్ అయ్యింది, మళ్ళీ రీఎంట్రీ ఉంది. సో మరి రీఎంట్రీ కామెంట్ చేయండి, మరి రీఎంట్రీ మీకు ఎట్లా రావాలా వద్దా ఏంది అసలు మీకు అది. ఎందుకంటే ఆపరేషన్ సోనియా అని చాలా పెద్ద ఒక క్యాంపెయిన్ రన్ చేశారు, ఆ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ కానీ ఫెయిల్ అయిపోయింది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏం అనుకుంటారో కామెంట్ చేసేయండి, ఇచ్చి పడేయండి. మరి కామెంటు, లైక్, షేరు అన్నీ చేసేయండి. ఈవినింగ్ ఆదిత్య ఓం గారు బయటకు వస్తారు కాబట్టి వచ్చాక ఆయన ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తారు. సో ఆయనతో మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారు ఏంటనేది మొత్తం మీకైతే చూపిస్తా.
అట్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఆదిత్య ఓం గారు బయటికి వెళ్ళారు, సోనియా గారు రీఎంట్రీ ఇస్తారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ రాబోతున్నారు, 8 వర్సెస్ 8 క్లాన్ జరగబోతుంది, ఒక యుద్ధ వాతావరణం రాబోతుంది అనుకున్న టైంలో ఒక ఆటం బాంబుని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ మీద వేస్తున్నారు. ఆటం బాంబే సోనియా అనమాట. మరి ఆటం బాంబు వేసాక 2 క్లాన్లు ఇట్లా బూమ్ అని పేలుతాయా లేకపోతే ఏం జరుగుతాయో చూద్దాం. ఇది సంగతి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బిగ్ బాస్ అప్డేట్ గురించి ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.